హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చేసేది క్యారెట్‌తో ఒక మంచి రసం అనమాట. దీనికి ఏ రసం పొడితో దేనితోనూ పని లేదు. ఒక పెద్ద క్యారెట్ తీసుకొని చక్కగా చెక్కు తీసుకొని కడుక్కొని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోవచ్చు. దీనికి కారంకి నేను పచ్చిమిరపకాయలు వాడుతున్నాను. ఒకవేళ ఎండుమిరపకాయలు వాడుకోవాలి అని అనుకునే వాళ్ళు ధనియాలు కూడా వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొక చిన్న టొమాటో తీసుకొని ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టేసుకొని దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని దాంతో పాటు చిన్న చింతపండు, ఎక్కువ కాదు, చిన్న చింతపండు పీస్ వేసుకొని దీంట్లో మనము మిరియాలు వేసుకుంటాము. అది ఒక లైక్ 5 కానీ 8 కానీ అట్లా తీసుకొని వాటితో పాటే మనం కొత్తిమీర కూడా చక్కగా వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూను వేసామా లేదా అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లో కూడా కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం అంటే కొంచెమే వాటర్, ఎక్కువ కాదు. తర్వాత కావాలనుకుంటే మనం తర్వాత వేసుకోవచ్చు వాటర్. సో వాటర్ పెట్టుకొని జాగ్రత్తగా మూత పెట్టేసుకొని 1 లేదా 2 అది బాగా ఉడికేంత వరకు మామూలుగా కుక్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, కుక్కర్ వద్దనుకుంటారు కదా, వాళ్ళు కుక్ చేసేసుకొని ఇప్పుడు ఇందాక మనం టొమాటోకి ఎందుకైతే ఘాట్లు పెట్టుకున్నామో అది కావాలనుకున్న వాళ్ళు తీసేయాలి అని అనుకున్న వాళ్ళు చక్కగా ఆ పీల్ ఇప్పుడు వచ్చేస్తుంది ఈజీగా. తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు, లేదు అనుకుంటే అలానే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీంట్లో కొంచెం వాటర్ ఉండిపోయినాయి కదా, అది కొంచెం సపరేట్ చేసి మిక్సీలోనో లేకపోతే మనకి పప్పు గుత్తులతోనో దాంతో చక్కగా మెత్తగా మెదిపేసుకొని ఇప్పుడు మీకు ఎంత రసం కావాలనుకుంటే అంత వాటర్, మరి టూ మచ్గా వాటర్ పోయొద్దు, దానికి సరిపడనే పోసుకోండి. లేదు అంటే బాగా సప్పగా ఉంటుంది, ఒక రకంగా మంచిగా ఉండదు. సో ఎంత కరెక్ట్గా సరిపోతాయి అని అనుకుంటే అంత వాటర్ పోసుకొని డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. కానీ చిన్నపిల్లలు అట్లాంటి వాళ్ళు ఉంటే కొంచెం తుక్కుగా తినడానికి ఇష్టపడరు. సో అందుకని ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసేసుకుంటే మంచిగా ముద్దలాగా పక్కకు వచ్చేస్తుంది. అది మనం తీసి పక్కన పడేయచ్చు. ఎంతోన్న నీళ్ళకేమో చక్కగా మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. అదనమాట. జాగ్రత్తగా ముందే పిప్పు లాంటిదంతా తీసి పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు మనకి చక్కగా ఫిల్టర్ అవుతుంది కదా, ఆ రసం అంతాను దీనికి ఎంతైతే అంత సాల్ట్ ఏదో ఒకటి కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది కదా, దానికి సరిపడినంత కొంచెం కొత్తిమీర ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ కదా అని అనుకోవద్దు. కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, వద్దు అని అనుకుంటే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి దీన్ని. వేసేసుకొని ఇప్పుడు దీనికి సరిపడినంతగా అన్ని టేస్ట్లన్నీ అడ్జస్ట్ చేసుకుని మనం ముందు ఇప్పుడు మామూలు రెగ్యులర్గా మనం అన్నిటికి పెట్టుకునే తాలింపే కొంచెం ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని మెంతులు వేసుకొని వాటికి తోడు జీలకర్ర, ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకుని వీటిని బాగా చిటపట్లాడనివ్వండి. మీ దగ్గర కరివేపాకు లాంటివి ఏమైనా ఉంటే వేసుకోండి. నా దగ్గర లేక నేను వేయట్లేదు. ఈ తాలింపుని ఈ రసంలో వేసేసుకుని దీన్ని కనీసము ఒక 10 నిమిషాలైనా కూడా బాగా ఉడుకు పట్టనివ్వండి. ఇది మంచిగా బాయిల్ అయితేనే బాగా టేస్ట్ అనమాట. ఇది మంచి వింటర్ వెదర్కి కానీ, క్యారెట్ అంటే ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళకి కానీ, అట్లాంటి వాళ్ళకి సూప్ లాగా కానీ, మనం ఏదన్నా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు మంచిగా అరగడానికి దానికి కానీ దేనికైనా కూడా ఈ క్యారెట్ రసం చాలా బాగా పనిచేస్తుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.